హలో అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? వెల్కమ్ టు సత్య సోమ్. ఈరోజు వీడియో వచ్చేసి నేను చింతకాయ పచ్చిరొయ్యలు వండానండి. మా అత్తయ్య స్టైల్లో వండాను. ఇది మా అత్తయ్య నేర్పిన వంట. ఎలా చేయాలని చూసేద్దామా. నేను ముందుగా చింతకాయలు 3 ఉల్లిపాయలు తీసుకున్నాను, పచ్చిమిరపకాయలు తీసుకొని ఇందులో కారం, పచ్చిమిరపకాయల కారమే బాగుంటుందండి ఎండు కారం కన్నా. అందుకే కొంచెం పచ్చిమిరపకాయలు ఎక్కువే తీసుకోవాలి. నేను ఒక 10-15 చింతకాయలు తీసుకున్నాను. అవి లేతవండి, అందుకే పెద్ద పులుపు ఉండదన్నమాట, అందుకే ఎక్కువ తీసుకున్నాను. పచ్చిమిరకాయలు కూడా ఒక 8-10 తీసుకున్నాను అనమాట. ఈ చింతకాయలు ముందుగా పొట్టంతా ఇలా చాకుతో తీసేయాలండి, లేతవి కదా. అవన్నీ అలా తీసేయాలి, 1 by 1 అన్నీ తీసేసిన తర్వాత చింతకాయలు ముక్కల కింద కట్ చేసుకోవాలి. అలా పచ్చిమిర్చి, చింతకాయ, ఉల్లిపాయలు కూడా కట్ చేసుకున్న తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకుని అందులోకి వేసేసుకోవాలండి. అన్నీ కూడా మనం కట్ చేసుకున్న అన్నీ కూడా చింతకాయలు, పచ్చిమిర్చి, అలాగే ఉల్లిపాయ అన్నీ కూడా వేసేసుకోవాలి. ఒక ట్రిప్కి లేకపోతే ఒక 2 ట్రిప్పుల కన్నా వేసుకోవచ్చు. వాటిని కచ్చాపచ్చాగా నలిపేసుకోవాలండి. అలా కచ్చాపచ్చాగా మిక్సీ పట్టేసుకున్న తర్వాత ఒక మనం కర్రీ ఎందులో అయితే వండుకుంటున్నామో ఆ ప్యాన్ అయితే తీసుకుని అందులో అయితే ఈ పేస్ట్ని అంతా వేసేసుకోవాలి. అలా పేస్ట్ అంతా వేసేసుకున్న తర్వాత పచ్చిరొయ్యలు కూడా వేసేసుకోవాలండి. పచ్చిరొయ్యలు ఒక 1/2 kg తీసుకున్నాను నేను. అవి అసలు 1/2 kgలో లేవండి, ఎందుకంటే చేసి ఆగిలి పెట్టిన తర్వాత అలా విధంగా కొన్ని అయినాయి. కానీ చిన్న రొయ్యలే బాగుంటాయండి, చింతకాయ పచ్చి రొయ్యలు చాలా బాగుంటాయి. నేను అందుకే ఇంకా చిన్నవైనా సరే తీసేసుకున్నాను. ఆ రొయ్యలు కూడా అందులో వేసేసుకోవాలి. అలాగే తగినంత ఉప్పు వేసుకోవాలి. నేను ఒక 2 టేబుల్ స్పూన్స్ వేసుకున్నాను. ఇంకా ఒక స్పూన్ కారం వేసుకున్నాను. మా పిల్లలు కారం తక్కువ తింటారండి, అందుకే నేను ఒక టేబుల్ స్పూన్ వేసుకున్నాను. ఎందుకంటే ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాను కదా. మీకు కారం ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ వేసుకోవచ్చు. దీంట్లో ఆయిల్ ఎక్కువ పడుతుందండి. ఒక 4 టేబుల్ స్పూన్లు అయితే నేను ఆయిల్ వేసాను. అలాగే కొత్తిమీర ఇవన్నీ వేసేసుకుని ఇంకా వాటర్ మిక్సీ జారులో పేస్ట్ వేసాను కదా, అందులో కొంచెం పేస్ట్ ఉందని చెప్పేసి వాటర్ వేసి అందులో తిప్పేసాను అనమాట. అవన్నీ వాటర్ వేసేసుకుని అదంతా కలిపేసుకోవాలని, కలగుచ్చి పెట్టుకోవడం అంటారు దీన్నే మేము. ఇలా కలగుచ్చి పెట్టేస్తున్నాను అనమాట. ఈ పద్ధతిలో అయితే నాకు మా మేనత్త నేర్పింది. నేనైతే ఇంకా ఆ విధంగా అయితే చేసేసాను. మొత్తం వాటర్ కూడా దానికి తగినన్ని వేసుకుని ఆ గుజ్జంతా ములిగేలాగా వాటర్ వేసేసుకోవాలండి. అదంతా శుభ్రంగా కలిపేసుకుని గ్యాస్ మీద అయితే ముందు హైలో పెట్టుకోవాలండి. ఒక 5 minutes హైలో పెట్టుకుని బాగా ఉడికించేసుకోవాలన్నమాట. మూత పెట్టేసుకుని ఒక 5 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే అది బాగా ఉడుకుతుంది. చూడండి, నూనె తేలినట్టు ఎలా ఉడుకుతుందో. అలా ఉడికిన తర్వాత ఉప్పు అది చూసుకోవాలండి. ఉప్పు అది చూసుకుని సరిపోతే వేసుకోండి. నాకైతే అన్నీ సరిపోయినాయి. ఇప్పుడు సిమ్లో పెట్టుకుని దాన్ని మూత పెట్టేసి ఒక 10 minutes అన్న ఉడకనిచ్చుకోవాలండి. బాగా అంట ఎగిరిపోవాలన్నమాట. చింతకాయ రొయ్యలు అప్పుడే బాగుంటుంది, చాలా టేస్ట్గా ఉంటుందండి. చూడండి, నూనె అది పైకి తేలి ఇప్పుడు ఈ స్టేజ్లో ఉండగా మనం దించేసుకుంటే సరిపోతుంది. చాలా బాగుంటుందండి చింతకాయ పచ్చిరొయ్యలు. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ పద్ధతిలో అయితే. ఫైనల్గా కొత్తిమీర వేసేసుకోవడమే, అంతేనండి. రొయ్యలు చింతకాయ అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేయండి. నా వీడియో నచ్చిందా? నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. అంతేనండి, రెడీ అయిపోయినట్లే ఈరోజు వీడియో అయితే ఇది. బాయ్, థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.